నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో తొలి రోజే వాయిదా పర్వం కాలమనీ వ్యవహారంపై చర్చకు వైకాపా పట్టు సాగని కార్యకలాపాలు అంబేద్కర్ పై చర్చను అడ్డుకున్న వైకాపా విపక్షం తీరుపై చంద్రబాబు అసంతృప్తి కాలమనీ దోషులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టీకరణ హైదరాబాద్ అభివృద్ధికి నిధుల కోసం కేంద్రానికి కేసీఆర్ లేఖ ప్రత్యేక ప్రణాళిక కింద ఆర్థిక సాయం చేయాలని కేంద్ర మంత్రి వెంకయ్యకు విజ్ఞప్తి తెలంగాణకు మరో పురస్కారం మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ప్రకటించిన సిఎన్బిసి జనవరి 13న ముంబైలో ప్రదానం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అరుదైన గౌరవం డాక్టరేట్ ప్రకటించిన షికాగో యూనివర్సిటీ తొలిసారి విదేశీ రాజకీయవేత్త ఎంపిక అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వ మనుగడపై నీలినీడలు ముఖ్యమంత్రిపై అవిశ్వాస తీర్మానానికి సభ ఆమోదం స్టే విధించిన గౌహటి హైకోర్టు నూతన ఆవిష్కరణలకు భారత్ వేదిక అవుతుందన్న గూగుల్ సీఈఓ భవిష్యత్తులో యంత్ర ఆధారిత సాంకేతిక విజ్ఞానం కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడి అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాన్ని పట్టించుకోని మదుపరులు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు 309 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు తొలిరోజే నిరసనలు దూషణలు వాయిదాలతో మొదలయ్యాయి కాలమనీ అంశంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధమే సాగింది ప్రతిపక్ష వైకాపా సభ్యులు సభ మొదలైనప్పటి నుంచే చేపట్టిన నిరసన ఆ పార్టీ సభ్యులిద్దరి సస్పెన్షన్కు దారితీసింది ఈ క్రమంలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్పై జరగాల్సిన చర్చ మొదలు కాకుండానే సభ రేపటికి వాయిదా పడింది ప్రతిపక్షం వైఖరిపై మండిపడిన ముఖ్యమంత్రి కాలమనీ కేసులో దోషులెవరిని వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో తొలి రోజే వాతావరణం పూర్తిస్థాయిలో వేడెక్కింది ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే కాల్మనీ అంశంపై వైకాపా సభ్యులు రోజా కొడాలి నాని ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరిస్తున్నట్టు ప్రకటించగానే ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిరసనలు చేపట్టారు అత్యంత ముఖ్యమైన అంశమైనందున కాల్మనీపై వెంటనే చర్చించాలని నినాదాలు చేశారు ఈ అంశంపై రేపు చర్చించేందుకు ప్రభుత్వం అంగీకరించినందున ఆందోళన వీడాలని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ వైకాపా సభ్యులు పట్టువీడని పరిస్థితిలో సభ రెండుసార్లు వాయిదా పడింది అనంతరం మొదలైన సభలో రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రత్యేక చర్చను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధం కాగా వైకాపా సభ్యులు ఆందోళన తీవ్రం చేశారు తొలుత కాల్మనీ అంశంపై చర్చించాలంటూ నినాదాలు చేశారు ఈ దశలో విపక్షం తీరుపై మండిపడిన చంద్రబాబు కాల్మనీ కీచకులు ఎంతటివారైనప్పటికీ ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు కాల్మనీ పైన కూడా రేపు ఉదయం నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను వీళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే ఇమ్మనండి ఆ సాక్ష్యాధారాలు బేస్ చేసుకుని తప్పకుండా దోషులు ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే వాళ్ళని కఠినంగా శిక్షించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి హామీ ఇస్తున్న దిశ అంబేద్కర్ గారి యొక్క 125వ సంవత్సరాన్ని పురస్కరించుకుని మనం చర్చ చేయాల్సిన అవసరం ఉంది అడ్డుపడడం ఏమాత్రం సమంజసం కాదో దిశ సిగ్గుతో తలంచుకునే విధంగా ఈ పార్టీ ప్రవర్తిస్తున్న దిశ అప్పటికీ వైకాపా సభ్యులు నినాదాలు కొనసాగించడంపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ అనగానే ప్రతిపక్ష నాయకులు లేవండి అంటున్నారు అధ్యక్ష అంటే ఈ సభలో అంబేద్కర్ గారి పేరు కూడా ప్రస్తావించడానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఒప్పుకోవడం లేదు అధ్యక్ష అంబేద్కర్ పేరు ఎత్తగానే మెంబర్స్ అందరూ కూడా వెల్లోకి వెళ్ళండి అనేటువంటి సూచనలు ఇవ్వడం చాలా దౌర్భాగ్య స్థితి అధ్యక్ష తరువాత కూడా విపక్షం ఆందోళన కొనసాగించగా నిరసన వ్యక్తం చేస్తున్న వైకాపా సభ్యుల్లో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి దాడిశెట్టి రాజా ఉద్దేశపూర్వకంగా కెమెరాకు అడ్డొస్తున్నారని స్పీకర్ విపక్ష నేత జగన్ దృష్టికి తీసుకెళ్లారు ఆయా సభ్యులు ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించారు ఫలితం లేక వాళ్ళిద్దరినీ 2 రోజులు సస్పెండ్ చేశారు అనంతరం వైకాపా ఎమ్మెల్యేలు ఆందోళన మరింత తీవ్రం చేయగా పరిస్థితి సద్దుమణిగే అవకాశం కనిపించనందున స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి వేడుకల అంశం సభలో చర్చకు రాకుండా వైకాపా నేతలు అడ్డుకోవటం దురదృష్టకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విపక్ష నేత జగన్ సహా వైకాపా సభ్యుల్లో అధికులు కొత్తగా ఎన్నికైన వారే కావటంతో వారికి కనీసం సంస్కారం లేకుండా పోయిందని చంద్రబాబు మండిపడ్డారు. జగన్ సైగలకు అనుగుణంగానే వైకాపా సభ్యులు సభను స్తంభింపచేసేందుకు అలవాటు పడ్డారని ఆయన వ్యాఖ్యానించారు. తొలి రోజు ఎలాంటి ప్రజా సమస్యలు చర్చించకుండానే సభ వాయిదా పడడానికి వైకాపా ప్రవర్తనే కారణమని చంద్రబాబు విమర్శించారు. సభలో వైకాపా సభ్యుల తీరును బ్లాక్ డేగా పరిగణిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు తెలిపారు. అసెంబ్లీలో రౌడిజం చూపించడం, అసెంబ్లీలో గూండాయిజాన్ని చూపించడం, ముఖ్యమంత్రి గారు బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క ప్రస్తావన తీసుకుని వచ్చిన వెంటనే ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు పోడియం దగ్గరకు రావటం, అంబేద్కర్ గారి మీద చర్చను అడ్డుకోవటం అనేది ఇంతకంటే దుర్దినం, ఇంతకంటే దారుణం, ఇంతకంటే దళిత వ్యతిరేక చర్య మరొకటి లేదు. కాల్మనీ వ్యవహారంలోని వ్యక్తులను ముఖ్యమంత్రి చంద్రబాబు కాపాడుతున్నారని ప్రతిపక్ష నేత జగన్ ఆరోపించారు. శాసనసభ వ్యవహారాల మంత్రి ఇద్దరు ఎమ్మెల్యేలను ఒక్కరోజు సస్పెండ్ చేయాలని ప్రతిపాదిస్తే సభాపతి 2 రోజులు సస్పెండ్ చేశారని మండిపడ్డారు. అంతకుముందు రవీంద్రభారతి సమీపంలోని ప్రకాశం పంతులు విగ్రహం నుంచి అసెంబ్లీకి ర్యాలీగా వచ్చిన జగన్ ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సాక్షాత్తుగా విజయవాడలో ఒక హేయమైన కార్యక్రమం చేసి ఇదేదో ఒక వడ్డీ వ్యాపారంతో సంబంధం ఉన్న కేసు కింద మభ్యపెట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేస్తారు వడ్డీ వ్యాపారస్తుల మీద. ఆ అరెస్ట్ చేసిన వాళ్ళల్లో కూడా ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారని, ఎక్కువ మంది ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఉన్నారని చెప్పి చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తారు. నిజంగా ఇంతకన్నా దుర్మార్గము, దారుణం ఏది ఉండదు. కాల్మనీ వ్యవహారంలో ఫోటోలు ప్రదర్శిస్తూ విపక్ష నేత జగన్ చేసిన విమర్శలపై అధికార తెలుగుదేశం ఎదురుదాడికి దిగింది. కేసులు నమోదైన వైకాపా నేతల మాటేమిటని తెలుగుదేశం శాసనసభ్యులు ప్రశ్నించారు. జగన్ బాబు ఎవడండి దూడల రాజేష్ బాబు? ఇవాళ రాష్ట్రంలో 109 కేసులు రిజిస్టర్ అయితే మొట్టమొదటి కేసు కాల్మనీ వ్యవహారంలో సెక్స్ రాకెట్ ఇన్వాల్వ్ అయిన కేసు రెండో ముద్దాయి ఇతను నీ తమ్ముడు కాదా? విజయవాడలో నీకు అన్ని ఏర్పాట్లు చేసేది ఈ దూడల రాజేష్ బాబు కాదా? జగన్ బాబు చెప్పమని అడుగుతా ఉన్నాం. శీతాకాల సమావేశాల్లో రేపు కాల్మనీ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేయనున్నారు. అనంతరం ఈ అంశంపై చర్చించాలని శాసనసభ ప్రారంభానికి ముందు జరిగిన పీఏసీలో నిర్ణయించారు. ప్రతిపక్ష నేత జగన్ దూరంగా ఉన్న ఈ భేటీలో కరువు, భారీ వర్షాల వల్ల పంట నష్టాలు, సహాయ చర్యలు, బాక్సైట్ తవ్వకాలు, ఇసుక విధానంలో మార్పులు, నీరు, ప్రగతి, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల ఆగడాలు, కల్తీ మద్యం వ్యాపారం, ఎర్రచందనం అక్రమ రవాణా, బలహీన వర్గాల సంక్షేమం తదితర అంశాలపై చర్చించాలని నిర్ణయించినట్టు భేటీ తర్వాత ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు చెప్పారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన సభకు సెలవు ప్రకటించి సమావేశాలను 23 వరకు పొడిగించే అంశంపై చర్చించినప్పటికీ గత సంప్రదాయం లేనందున 22 వరకే పరిమితం చేయాలని నిర్ణయించారు. 1 బాక్సైట్ మీద, 2 ఇసుక విధానం మీద, 3 నీరు ప్రగతి మీద, ఈ 3 అంశాల మీద సభలో చర్చించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో ఒకవైపు కరువు, మరోవైపు వరదలు రైతాంగాన్ని తీవ్రంగా నష్టపరిచిన నేపథ్యంలో ఆ అంశాన్ని కూడా చర్చించాలి. రేపు కాల్మనీ వ్యవహారం మీద ప్రభుత్వమే ఒక ప్రకటన చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సమయాన్ని బట్టి అన్ని అంశాలను సభలో సమగ్రంగా చర్చించే వెసులుబాటు కల్పిస్తామని చెప్పడం జరిగింది. హైదరాబాద్ అభివృద్ధికి ఇతోధిక ఆర్థిక సహాయం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రాన్ని కోరారు. ఆకర్షణీయ నగరాలకు ఇచ్చే నిధులు హైదరాబాద్కు సరిపోవన్న కేసీఆర్ ఇలాంటి మహానగరాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఆకర్షణీయ నగరాల జాబితాలో హైదరాబాద్ స్థానంలో కరీంనగర్ పట్టణాన్ని చేర్చాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడుకు రాసిన లేఖలో కోరారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆకర్షణీయ నగరాల జాబితా నుంచి హైదరాబాద్ను తొలగించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు లేఖ రాసిన తెలంగాణ సర్కార్ ఆ స్థానంలో 3 లక్షల జనాభా కలిగిన కరీంనగర్ను చేర్చాలని కోరింది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కరీంనగర్ త్వరలోనే ద్వితీయ శ్రేణి నగరాల జాబితాలో చేరుతుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడుకు రాసిన లేఖలో ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. హైదరాబాద్లో కీలక రంగాల్లో 30,000 కోట్ల పైచిలుకు పెట్టుబడులు అవసరమని 2011లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నియమించిన అహ్లువాలియా కమిటీ నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు.
చేసిన కేసీఆర్ నగరంలో తాగునీటి అవసరాలు, మురికినీటి కాల్వల నిర్వహణకు 15,000 కోట్ల రూపాయలకు పైనే అవసరమవుతాయని వివరించారు. ఇదే సమయంలో రహదారుల అభివృద్ధి, మల్టీలెవెల్ గ్రేడ్ సెపరేటర్ల నిర్మాణం కోసం 20,000 కోట్ల రూపాయలకు పైనే నిధులు అవసరమవుతాయని వివరించారు. దాదాపు 5,500 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్ ఉన్న జీహెచ్ఎంసీకి ఆకర్షణీయ నగరాల పథకం కింద ఏడాదికి 100 కోట్ల రూపాయలు ఇస్తే పనులేవీ సాధ్యం కావని వెంకయ్యకు రాసిన లేఖలో కేసీఆర్ వివరించారు. భాగ్యనగరంలో 50% కుటుంబాలకు మురికి కాల్వల సదుపాయం లేదని, చాలా కాలం కిందట నిర్మించిన మంచినీరు, మురుగునీటి వ్యవస్థలు శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటి స్థానంలో కొత్త పైపులు వేయడం సహా చాలా ప్రాంతాల్లో కొత్త వ్యవస్థను అభివృద్ధి చేయాల్సి ఉన్నందున నగర అవసరాలకు అనుగుణంగా నిధులు ఇవ్వాలని వెంకయ్యకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచవ్యాప్త గుర్తింపు పొంది ఆర్థికాభివృద్ధిలో ప్రత్యేకత చాటుకుంటున్న నగరానికి ప్రత్యేకంగానే నిధులు కేటాయించాలని కోరారు. భవిష్యత్ సంచలన ఆవిష్కరణలు యువకులతో కూడిన భారత్ వంటి దేశాల నుంచే వస్తాయని గూగుల్ కార్యనిర్వాహక అధికారి సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు. పటిష్టమైన మొబైల్ పరికరాల మార్కెట్, సాంకేతికత పట్ల అమితాసక్తి ఉన్న భారత్లో తయారీకి అనేక అవకాశాలున్నట్లు పిచాయ్ స్పష్టం చేశారు. రెండవ రోజు పర్యటనలో ఢిల్లీలోని శ్రీరామ్ కామర్స్ కళాశాల విద్యార్థులతో ముచ్చటించిన పిచాయ్ తాను క్రికెట్ అభిమానినని స్పష్టం చేశారు. కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతిక విజ్ఞానం ప్రపంచంలో మరిన్ని మార్పులను తీసుకురానుందని భారత్లో రెండో రోజు పర్యటనలో ఉన్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వ్యాఖ్యానించారు. భవిష్యత్ ఆవిష్కరణలకు భారత్ను వేదికగా చేసుకునే యోచనలో ఉన్నట్లు ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని శ్రీరామ్ కామర్స్ కళాశాల విద్యార్థులతో ముచ్చటించిన పిచాయ్ స్పష్టం చేశారు. గూగుల్ ను అద్భుతాల కేంద్రంగా అభివర్ణించిన ఆయన భారత్కు అన్ని రకాల ఉత్పత్తులు తీసుకురావాలని భావిస్తున్నట్టు తెలిపారు. To school. In the 80s, the personal computers were just getting underway. 10 years from then, just gone to the US, and the internet, as we know, came into existence. 10 years after that, 2000s, when the first smartphones came into being. Android didn't even exist 10 years ago. And but kind of shows you how much things change. And so a lot of what we do is to figure out what that next wave is. You have to do that. You have to reinvent yourself. Part of the reason we are all very interested in India is, it's an amazingly young country. And so in many ways, we do think the trends of the future will come from places like that. భారత విద్యా వ్యవస్థలో చదువులకే ప్రాధాన్యమిస్తారని, అమెరికాలో ప్రయోగాలకు పెద్దపీట వేస్తారని పిచాయ్ తెలిపారు. భవిష్యత్లో కృత్రిమ విజ్ఞాన వ్యవస్థలు అన్ని రంగాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. There are many things we are working on. Things which I'm excited by are most of what we do today in computer science is by engineers coding, and these are hand-coded systems. Over time, what we call as machine learning or artificial intelligence, we'll be able to build systems which automatically learn and do things. We already do it today. So for example, when you talk about self-driving cars, the way the cars recognize that it's a stop sign or a pedestrian, these are machine learning, automatically learn what they are doing. So these are incredibly powerful things to come in the future, and things like that will apply to healthcare in many fields. ఇప్పటి వరకు నోరూరించే రుచులతో కూడిన పేర్లనే ఆండ్రాయిడ్ కు పెడుతున్న గూగుల్ సంస్థ భారత్ కు చెందిన పేరు ఎందుకు పెట్టలేదన్న ప్రశ్నకు కాస్త ఇబ్బంది పడిన పిచాయ్ ఇలాంటి విషయాల్లో తన తల్లినే సలహా అడుగుతానని చెప్పారు. గూగుల్ ఆన్లైన్లో అభిప్రాయాలు సేకరిస్తోందని చెప్పారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు అందుకుంటున్న భారత్ వ్యాపారానుకూల వాతావరణానికి సంబంధించి ఇంకా వెనుకబడే ఉందని ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. ఈ మేరకు ఉత్తమ వాణిజ్యానుకూల దేశాలు 2015 పేరుతో రూపొందించిన జాబితాలో భారత్ 97వ స్థానానికి పరిమితమైంది. మొత్తం 144 దేశాలతో రూపొందించిన ఈ జాబితాలో డెన్మార్క్ అగ్రస్థానంలో నిలవగా కజకిస్తాన్, ఘనా, శ్రీలంక దేశాలు తర్వాత భారత్ నిలిచింది. యువశక్తి, ఆరోగ్యకరమైన పొదుపు, పెట్టుబడులు ప్రపంచ ఆర్థిక వేదికల్లో సానుకూల ముద్ర భారత్కు అనుకూలంగా ఉన్నప్పటికీ వాణిజ్య గణాంకాలు, ఆర్థిక స్వేచ్ఛ, హింస, ఆస్తి హక్కులు, ఆవిష్కరణలు, పన్నులు, సాంకేతిక పరిజ్ఞానం, అవినీతి తదితర 11 అంశాల ఆధారంగా రూపొందించిన ఈ జాబితాలో భారత్ గతేడాదితో పోలిస్తే 4 స్థానాలు దిగజారిందని ఫోర్బ్స్ తెలిపింది. ఈ జాబితాలో ప్రపంచ వాణిజ్య కేంద్రంగా గుర్తింపు పొందిన అమెరికా 22వ స్థానంలో ఉంటే చైనా 2వ స్థానంలో నిలిచింది. బ్రిటన్ 10, జర్మనీ 18, జపాన్ 23, దక్షిణాఫ్రికా 47, ఘనా 79, రష్యా 81, శ్రీలంక 91, పాకిస్తాన్ 103, బంగ్లాదేశ్ 121వ స్థానాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని ప్రసిద్ధ షికాగో విశ్వవిద్యాలయం చంద్రబాబుకు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది.
ఓ విదేశీ రాజకీయ నేతకు షికాగో విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ అందించడం ఇదే తొలిసారి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇతోధిక కృషి చేస్తున్నందునే చంద్రబాబుకు ఈ అవార్డు ప్రకటించినట్లు షికాగో విశ్వవిద్యాలయం తెలిపింది. తనకు అవార్డుల కంటే ప్రజల గుర్తింపే పెద్ద డాక్టరేట్ అని చంద్రబాబు తెలిపారు. గతంలో ఎన్నో పురస్కారాలను తిరస్కరించిన తాను షికాగో విశ్వవిద్యాలయం చరిత్ర చూసి అవార్డు స్వీకరించేందుకు అంగీకరించినట్లు చెప్పారు. గౌరవ డాక్టరేట్ స్వీకరించడం ద్వారా అమెరికా ఆంధ్రప్రదేశ్ సంబంధాలు మెరుగుపడతాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సమర్థ పనితీరుతో వరుసగా అవార్డులను సొంతం చేసుకుంటున్న తెలంగాణ సర్కారుకు మరో పురస్కారం దక్కింది. సిఎన్బిసి నెట్వర్క్ 18 సంస్థ తెలంగాణకు మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ప్రకటించింది. అభివృద్ధి సహా అన్ని రంగాల్లో సమ్మిళిత దృక్పథంతో ముందుకెళ్తున్నందని తెలంగాణను ఈ పురస్కారానికి ఎంపిక చేస్తున్నట్లు సిఎన్బిసి నెట్వర్క్ 18 నియమించిన ఎంపిక కమిటీ తెలిపింది. తాము నిర్దేశించిన అన్ని ప్రమాణాలను తెలంగాణ ప్రభుత్వం అధిగమించిందని వెల్లడించింది. ఈ మేరకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు సమాచారం ఇచ్చిన ఎంపిక కమిటీ దాన్ని స్వీకరించేందుకు వచ్చే నెల 13న ముంబై రావాలని ఆహ్వానించింది. స్త్రీవాద రచనలతో తెలుగు సాహితీ రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ రచయిత్రి ఒల్గా 2015 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీకి ఎంపికయ్యారు. ప్రస్తుత సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న ఆంక్షలు, అవమానాలు, హింసను ఇతివృత్తంగా తీసుకుని ఆమె రచించిన విముక్త కథా సంపుటికి పురస్కారాన్ని అందచేయాలని కేంద్ర సాహిత్య అకాడమీ నిర్ణయించింది. గుంటూరులో జన్మించిన ఒల్గా అసలు పేరు పోపురి లలిత కుమారి. 1972లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి తెలుగు సాహిత్యంలో ఎంఏ పట్టా పొందిన ఒల్గా తెనాలిలోని విఎస్ఆర్, ఎన్వీఆర్ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేశారు. సహజ, స్వేచ్ఛ, ఆకాశంలో సగం, గులాబీలు, అతడు, ఆమె, మనం వంటి ఎన్నో రచనలు చేశారు. ఫిబ్రవరి 16న ఆమెకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం 1,00,000 నగదు ప్రదానం చేయనున్నారు. ఈ విముక్త అనే కథలు చాలా ప్రత్యేకమైనవి. నాకు సాహిత్య అకాడమీ అవార్డు ఈ పుస్తకానికి రావటానికి వల్ల కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ కథలు ఒక ప్రత్యేకమైనవి, ఒక పద్ధతిలో రాసినవి. దీంట్లో అనేక విషయాలు స్త్రీలకు సంబంధించినవి ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ కథల్లో చర్చించాను. రాజకీయ లబ్ధి కోసమే వైకాపా ధర్నాలు చేస్తోందని తెలుగుదేశం లోక్సభ పక్ష నేత తోట నరసింహం ఢిల్లీలో విమర్శించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, నిధులు ఇచ్చే అంశాన్ని ఎప్పటికప్పుడు తెలుగుదేశం ఎంపీలంతా కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నామన్న ఆయన రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధి పనులపై జనవరిలో ప్రధానిని కలిసి వివరిస్తామన్నారు. కేంద్రం ఇప్పటికే చాలా సంస్థలు నిధులు ఇచ్చినా అవి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచలేకపోతున్నందున ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని తోట నరసింహం స్పష్టం చేశారు. ప్రజల నిస్సహాయతను ఆధారంగా చేసుకుని విజృంభిస్తున్న కాల్మనీ వ్యాపారులపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వరుసగా 3వ రోజు సోదాలు, తనిఖీలు పర్వం కొనసాగింది. విజయవాడలో వ్యాపారుల ఇళ్లపై సోదాలు నిర్వహించిన పోలీసులు 7గురిని అరెస్టు చేశారు. విజయవాడ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన కేంద్రానికి ఇప్పటి వరకు 175 ఫిర్యాదులు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. నెల్లూరు జిల్లాలో 4 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ప్రకాశం జిల్లా అద్దంకి, చీరాల్లో పోలీసులు 2ని అరెస్ట్ చేశారు. కడపలో 1,20,000 చెల్లించలేదని విక్టోరియా రాణి అనే వ్యాపారి ఇంటిని స్వాధీనం చేసుకోవడంతో మనస్తాపానికి గురైన బాధితుల్లో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. కడపలో రామకృష్ణారెడ్డి అనే వ్యాపారి ఇంట్లో 65 ప్రామిసరీ నోట్లు, 146 చెక్కులు స్వాధీనం చేసుకున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో ఇప్పటి వరకు 46 కేసులు నమోదు కాగా 30 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. చిత్తూరు మేయర్ దంపతుల హత్య జరిగి నెల రోజులైనా కేసు ఇంకా కొలిక్కి రాలేదు. ప్రధాన నిందితుడు చింటూ సహా 23 మంది నిందితులుగా చేర్చగా అనూహ్యంగా 38వ డివిజన్ కార్పొరేటర్ పులిచెర్ద శివప్రసాద్ రెడ్డి తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. నిన్న పోలీసులు కేసుపై ప్రశ్నించగా ఇవాళ ఉరివేసుకుని చనిపోయారు. పోలీసులే ఆత్మహత్యకు కారణమని రాసిపెట్టాడు. మేయర్ కేసులో చిత్తూరుకు చెందిన ప్రముఖుల పేర్లు వినిపిస్తుండగా రౌడీ షీటర్స్ అనుమానితులను పిలిచి చింటూతో ఉన్న సంబంధాలపై పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు 2వ పట్టణ సిఐ సూర్యమోహన్కు చింటూ పేరుతో బెదిరింపు లేఖ వచ్చింది. అవిభక్త కవలలు, వీణావాణిలకు శస్త్రచికిత్స సాధ్యమేనని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు స్పష్టం చేశారు. హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో ఇరువురికి సుమారు 3 గంటలు వివిధ పరీక్షలు నిర్వహించిన ఎయిమ్స్ వైద్యులు వీణావాణిలను విడదీసేందుకు అవసరమైన వైద్య సౌకర్యాలు, అనుభవం ఎయిమ్స్కు ఉందన్నారు. ప్రతి కేసుకు ఉండే వ్యత్యాసం మూలంగా ఈ కేసుపై పరిశోధన చేయాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం వీణావాణిలకు అన్ని విధాలా సహాయపడుతుందని, శస్త్రచికిత్సకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని తెలంగాణ వైద్య విద్యా సంచాలకురాలు డాక్టర్ రమణి చెప్పారు.
ఆనరబుల్ సీఎం గారు, హెల్త్ మినిస్టర్ గారు ఆదేశించినట్టుగా మన కంట్రీలోనే ఎంతో మంచి డాక్టర్స్ ఉన్నారు. ఆ డాక్టర్స్ దగ్గరే మనం చూపిద్దాం. ఫస్ట్ పిల్లల్ని చూపించి తర్వాత ఏం ప్లాన్ చేస్తాము అనేది ఆలోచించి డాక్టర్లను కన్సల్ట్ చేయడం జరిగింది. మేము నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్స్ మనం ఇక్కడ ఎన్ని చేయగలమో అన్ని చేద్దాము. మిగతా ఇన్వెస్టిగేషన్స్ ఢిల్లీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్లి వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్ చేసి తర్వాత నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ వాళ్ళు తీసుకుంటారు. అందరం కలిసి వీణావాణి వాళ్ళని ఎలాగా వాళ్ళని మంచి సపరేట్ చేస్తామా అనేది కాలమే చెప్పాలి. అరుణాచల్ ప్రదేశ్ రాజకీయాలు సినీ ఫక్కీలో రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ప్రతిపక్ష భాజపాతో కలిసి నిన్న స్పీకర్ నబమ్ రెబియాను అభిశంసించిన కాంగ్రెస్ తిరుగుబాటు సభ్యులు ఇవాళ ముఖ్యమంత్రి నబమ్ తుకీపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించారు. స్పీకర్ ఆదేశాల మేరకు అసెంబ్లీ ప్రాంగణానికి జిల్లా యంత్రాంగం తాళం వేయగా గవర్నర్ జేపీ రాజ్కోవా అనుమతితో ఓ హోటల్లో సమావేశ మందిరంలో భాజపా కాంగ్రెస్ తిరుగుబాటు సభ్యులు సభ నిర్వహించారు. ఈ సమావేశం రాజ్యాంగ విరుద్ధమంటూ ముఖ్యమంత్రి తుకీ ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బహిష్కరించారు. 60 మంది సభ్యులు గల అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో 33 మంది అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికారు. తర్వాత కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో ఒకరైన కాలిఖోఫుల్ను కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఈ సమావేశం వివరాలను గవర్నర్కు పంపుతామని, ఆయన కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తారని ఉపసభాపతి నూర్బుతాంగ్ డాక్ తెలిపారు. మరోవైపు ప్రస్తుత శాసనసభ సమావేశాలన్నింటిపై స్టే విధిస్తూ గౌహాటీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ జేపీ రాజ్కోవా రాజ్యాంగానికి విరుద్ధంగా ముఖ్యమంత్రి నిర్ణయానికి భిన్నంగా శాసనసభ సమావేశాలను ప్రోరోగ్ చేయడం ద్వారా ప్రజాస్వామ్య విలువలను మంటగలిపారని ఆరోపిస్తున్న కాంగ్రెస్ చేపట్టిన నిరసనలతో రాజ్యసభలో మరోసారి వాయిదాల పర్వం కొనసాగింది. ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు పోడియం వద్దకు చేరి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సభాపతి ఎన్నిసార్లు వారించినా సభ్యులు శాంతించని పరిస్థితుల్లో నిరసనలు, నినాదాల మధ్య ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. తర్వాత పరిస్థితిలో మార్పు రానందున పలుసార్లు వాయిదా పడిన సభ చివరకు రేపటికి వాయిదా పడింది. చట్టసభల సభ్యులు, ఇతర సిబ్బంది వ్యాయామం చేసేందుకు పార్లమెంటు ఆవరణలో మహిళలు, పురుషులకు వేరువేరుగా అత్యాధునిక సౌకర్యాలతో 2 వ్యాయామశాలలను ఏర్పాటు చేశారు. ఈ వ్యాయామశాలలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ సహా వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు అందులోని పరికరాలను పరిశీలించారు. వెంకయ్య, కురియన్ ట్రెడ్మిల్, సైక్లింగ్ పరికరాలపై కాసేపు వ్యాయామం చేశారు. 7 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఫెడరల్ ఫండ్స్ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. అమెరికాలో ప్రస్తుతం 0 నుంచి 0.25% శ్రేణిలో వడ్డీ రేట్లు ఉండగా ఇప్పుడు 0.25 నుంచి 0.50 శ్రేణికి పెరగనున్నాయి. 2006 జూన్ తర్వాత అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచడం ఇదే మొదటిసారిగా 2016లో 2 నుంచి 4 విడతలు ఈ రేట్లు పెంచే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. 2008 ఆర్థిక సంక్షోభం ప్రభావాన్ని అధిగమించి అమెరికా ముందడుగు వేసిందనడానికి ఈ పెంపు నిదర్శనమని ఆర్థిక నిపుణులు భావిస్తుండగా ఈ పెంపు ప్రభావం భారత్పై అతి స్వల్పంగా ఉంటుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఈ నిర్ణయం తర్వాత సానుకూల ఆర్థిక పరిస్థితులతో వృద్ధి దిశలో పయనిస్తున్న భారత్కు పెట్టుబడుల ప్రవాహం పెరిగే అవకాశం ఉందని ఫిచ్ వ్యాఖ్యానించింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడంపై భయాలను పక్కన పెట్టిన మదుపరులు కొనుగోళ్లు జరపగా దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 4వ రోజు లాభాల్లో పయనించాయి. క్రితం 3 సెషన్లలో 450 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ మరో 309 పాయింట్లు ఎగబాకింది. వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం ప్రకటించిన అమెరికా ఫెడరల్ రిజర్వ్ అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ఇచ్చిన సందేశం ప్రపంచ మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపగా దేశీయ మార్కెట్లో కూడా అదే ప్రస్ఫుటమైంది. ఈ ఉదయం 25,597 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ ఒక దశలో 25,448 పాయింట్ల కనిష్ట స్థాయికి క్షీణించింది. ఈ దశలో అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాలు సహా అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి కూడా బలపడిన వేళ అన్ని కీలక రంగాలకు చెందిన వాటాలు కొనేందుకు మదుపరుల ఆసక్తి చూపగా 25,831 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 25,804 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 93 పాయింట్లు పెరిగి 7,844 వద్ద ముగిసింది. ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో తొలి రోజే వాయిదా పర్వం. కాల్మనీ వ్యవహారంపై చర్చకు వైకాపా పట్టు, సాగని కార్యకలాపాలు. అంబేద్కర్పై చర్చను అడ్డుకున్న వైకాపా, విపక్షం తీరుపై చంద్రబాబు అసంతృప్తి, కాల్మనీ దోషులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టీకరణ. హైదరాబాద్ అభివృద్ధికి నిధుల కోసం కేంద్రానికి కేసీఆర్ లేఖ, ప్రత్యేక ప్రణాళిక కింద ఆర్థిక సాయం చేయాలని కేంద్ర మంత్రి వెంకయ్యకు విజ్ఞప్తి. తెలంగాణకు మరో పురస్కారం,
మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ప్రకటించిన సిఎన్బిసి జనవరి 13న ముంబైలో ప్రదానం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అరుదైన గౌరవం. డాక్టరేట్ ప్రకటించిన షికాగో యూనివర్సిటీ తొలిసారి విదేశీ రాజకీయవేత్త ఎంపిక. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వ మనుగడపై నీలినీడలు. ముఖ్యమంత్రిపై అవిశ్వాస తీర్మానానికి సభ ఆమోదం. స్టే విధించిన గువాహటి హైకోర్టు. నూతన ఆవిష్కరణలకు భారత్ వేదిక అవుతుందన్న గూగుల్ సీఈఓ. భవిష్యత్తులో యంత్ర ఆధారిత సాంకేతిక విజ్ఞానం కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాన్ని పట్టించుకోని మదుపరులు. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. 309 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్. ఈటీవీ న్యూస్ సమాప్తం.